ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మర్డర్ ఎట్టా చేయాలో ప్లాన్ చేసినందుకు ఆ ఏఐ చెప్పాలి కదా పోలీసులకి ఎందుకు చెప్పలేదు అంటూ కెనడాలో వేసిన కేసు సంచలనం సృష్టిస్తోంది. కెనడాలోని ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్ ఏఐ చిక్కుల్లో పడింది. నిందితురాలు ఈ దాడికి ప్రణాళికలు రచిస్తున్నట్టు ఓపెన్ ఏఐకి ముందే తెలుసని, అయినప్పటికీ పోలీసులను అప్రమత్తం చేయడంలో ఆ సంస్థ విఫలమైందని దాడిలో గాయపడిన ఓ బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం చాట్‌జీపీటీ తయారీ సంస్థ ఓపెన్ ఏఐపై బ్రిటిష్ కొలంబియాలోని సుప్రీంకోర్టులో సివిల్ దావా వేశారు. ఫిబ్రవరి 10న బ్రిటిష్ కొలంబియాలోని టంబ్లర్ రిడ్జ్ పాఠశాలలో జెస్పీ వాన్ రూస్ట్లార్ అనే మహిళ 8 మందిని కాల్చి చంపింది. అనంతరం తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన మీద ఓపెన్ ఏఐ స్పందిస్తూ నిందితురాలి చాట్‌జీపీటీ ఖాతాను గతంలో నిలిపేసినట్టు చెప్పింది. అయితే ఆ మరో ఖాతా ద్వారా ఈ కుట్రకు పాల్పడిందని పేర్కొంది. నిందితురాలు తన దాడుల ప్రణాళికను రూపొందించుకోవడానికి చాట్‌జీపీటీని ఒక నమ్మకమైన స్నేహితుడిగా, సహకారిగా ఉపయోగించుకుందని బాధితుల తరపు న్యాయవాదులు తెలిపారు. నిందితురాలి అనుమానాస్పద కార్యకలాపాల గురించి ఓపెన్ ఏఐ అంతర్గతంగా చర్చించినప్పటికీ ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేయలేదని ఆరోపించారు.